హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిన్న మేడార. సో నిన్న చూసారు కదండి, నిన్న మాత్రం చాలా ఈవినింగ్ అయిపోయిందండి సారళం వచ్చేసరికి. సో అది ఆ కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి రెండవ రోజు వచ్చేసి సమ్మక్కని తీసుకురావడానికి అన్ని ప్రిపరేషన్స్ అయితే రెడీ అవుతున్నాయి. సో సమ్మక్కని తీసుకొచ్చే ముందు కొన్ని కార్యక్రమాలు చేస్తారనమాట ఈ టెంపుల్ దగ్గర. చిలకలాది గట్టు సిన్ని మేడారమురో, హంసలాది గట్టు ఆది మేడారమురో, బండి గట్టర ఎన్నో జోడెట్ల బండి మనం పోదమురన్నో జల్దిగ బయలెల్లి తేను సెలకలు దాటి ఎత్తు వంపులు దాటి పల్లె పల్లెలు దాటి తల్లుల తలుసుకుంటూ చేరబోవాలి రో తల్లుల తీరం చూసి తీరాలి రో జాతర మేడారం. జారు జారు బండ జంపన్న బాగులో. సో ముందు ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత అట్లీస్ట్ ఈవినింగ్ 4-4:30కి అలా సమ్మక్కని అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఈరోజు సమ్మక్కని తీసుకొచ్చిన తర్వాత సమ్మక్కని సారక్కని కలిపి గద్దె పైన కూర్చోబెట్టిన తర్వాత నెక్స్ట్ డే అంటే రేపు 3వ రోజు ఇద్దరికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఆనవాయితీగా వస్తుంది ఇది. నిన్నైతే గోవిందరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ ముగ్గురైతే గద్దెను ఆశ్రయించారు. సో ఈరోజు సమ్మక్కని తీసుకురావడానికి అయితే ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. అంటే అది ఎలా ఏంటి అనేది అన్ని టెంపుల్స్లో అన్ని దేవతల్లాగా కాకుండా వనదేవతకు ఉన్న ప్రత్యేకత వేరు కాబట్టి ఆ దేవతకి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ముందు పూజకి ముందు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కావలిస్తే మనము కొన్ని విజువల్స్లో చూపిస్తున్నాం కూడా. ఆ విజువల్స్ని చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఏంటి ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఎలా అసలుకి సారలమ్మని ఎలా తీసుకొస్తారు, సమ్మక్కని ఎలా తీసుకొస్తారు, అసలు పగిడిద్దరాజు ఏంటిది, గోవిందరాజు ఏంటిది, అసలుకి ఏ టైంలో ఏ కార్యక్రమాలు చేస్తూ తీసుకొస్తారనేది మన దాంట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అది చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఈరోజు ఇంకా సమ్మక్క రావడానికైతే ఇంకా టైం ఉంది. సో నిన్న సారలమ్మ గద్దెపైకి వచ్చేసింది కాబట్టి భక్తులైతే చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు అయితే చెల్లించుకోవడం జరుగుతుంది. సో ఈ రోజుకి రెండవ రోజుకి చూస్తే పబ్లిక్ అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు అయితే కొంచెం పబ్లిక్ అయితే పెరిగిందనే చెప్పొచ్చండి. సో ఈ రోజుకి ఇంకా ఇప్పటిదాకా అయితే ఆ పబ్లిక్ బాగానే కనిపిస్తున్నారు. సో ఈవినింగ్ 4-4:30 వరకు సమ్మక్క రావడం జరుగుతుంది గద్దెపైకి కాబట్టి ఇంకా ఆ టైం వరకు పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ 6 ఇయర్స్గా అని చెప్పాను కదండి మీకు, ఇక్కడ స్థాపించడం అమ్మవారిని జరిగిందనేసి. సో 6 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా రోజుకి డెవలప్ అయితే జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే వచ్చిన భక్తులు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తునే చేశారండి. ఎందుకంటే పిల్లలు ఎండకి, వృద్ధులు ఉంటారు, అంటే ఎండకి ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి ఏంటి తెలియదు కాబట్టి ఇక్కడ ఈ వనంలో అయితే అటు అక్కడ టెంట్స్ వేయడం జరిగింది. సో జాతర కాబట్టి అంటే మనకి ఇప్పుడు టెంపుల్ బయట సరౌండింగ్ తీసుకుంటే అక్కడ అంటే ఒకప్పుడు జాతర అంటే ఎలా జరిగేదో కానీ ఇప్పుడు ఇక్కడ జాతర సమ్మక్క సారక్క చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉందండి. ఎందుకంటే రంగుల రత్నం కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ఇంకా తినుబండారాలు, స్వీట్స్ కానీ ఇంకా ఏమంటారు ఇక్కడ అంటే జాతర అంటే అదొక స్పెషల్ ఉంటుంది అనమాట. చిన్న బొమ్మలు కానీ అవన్నీ కూడా అలాంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అనమాట ఎలా చేశారు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు కూడా. సో ఇదండి, ఇంకా సమ్మక్కైతే రావడానికి టైం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి, అసలు వాళ్ళ మొక్కులు తీరాయా, ఎలా చెల్లించుకుంటున్నారు, ఎన్ని ఇయర్స్గా వస్తున్నారు, అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకసారి మన భక్తుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. చిలకలాది గట్టు సిన్ని మేడారమురో, హంసలాది గట్టు ఆది మేడారమురో, బండి గట్టర ఎన్నో జోడ
నా పేరు వెన్నెల. మేము హైదరాబాద్ అప్సిగూడ నుంచి వచ్చాము. అవును, యాక్చువల్లీ ఇది మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్. అయితే మా అమ్మమ్మ చెప్పింది ఇక్కడ జాతర జరుగుతుందని. అంత లాంగ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇక్కడ దర్శించుకుందామని ఇక్కడికి వచ్చినా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగున్నాయి, చాలా బాగా చేశారు అండ్ బాగుంది, చాలా బాగున్నాయండి. జరిగింది లేదు లేదు ఐడియా లేదు. ఇది ఫస్ట్ టైం మేము రావడము. అంటే నా చిన్నప్పటి నుంచి నేను మేడారం వెళ్ళలేదు అండ్ ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్నందుకు చాలా బాగుంది, మంచిగా ఉంది. అంటే వెదర్ కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి, మంచిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి. మేము హైదరాబాద్ చంపాపేట నుంచి వస్తామండి. మా బ్రదర్ సత్యం అని ఇక్కడ మేడం దగ్గరే ఉంటారు, మా బ్రదర్ చెప్పారు. మేడారానికి వెళ్ళాం మేడం. మాకు సేమ్ అక్కడ మేడారంకి వెళ్ళిన ఫీలింగే ఉంది. ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఇక్కడికి మేము అడుగు పెట్టగానే ఇక్కడ ఉన్న వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము. మాకు సమ్మక్క సారలక్క మీద మాకు ఎంతో ప్రేమ అభిమానం ఉన్నాయి. మేము అమ్మవారిని కొలుస్తాము, అమ్మవారిని పూజించడంలో మేము ముందుంటాం మేడం. పావని అండి, బొంగళూరు, హైదరాబాద్. లేదు, థర్డ్ టైం. చేంజ్ ఉంది. ఇక్కడ కూడా చేంజ్ ఉంది. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. మేడం కొంపల్లి ఈ ఏరియా వచ్చాము. ఇగో మేడం ఉన్నది కదా మీ పక్కన, తారా మేడం గురించి చాలా మంచి, బాగుంది, చాలా పాజిటివ్. మా అక్క, ఇంకా మా అక్క అందరు చాలా మంది వచ్చారండి. మీ ఫ్యామిలీ మెంబర్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు. మాయా, కోంపల్లి నుంచి బాగా బాగా అనిపించింది. తెలుగు రాదు, బాగా నచ్చింది. ఫస్ట్ టైం నచ్చింది. తప్పకుండా.
నల్ల గురిగిలో నా దాసిన పైసలన్నీ ముడితే గట్టి పల్లె తల్లి బయలెళ్ళిందే శిలక పిల్ల జల్ల సల్లంగుంటే మల్ల ఏడు మేడాన ముస్తాని పోయినసారి మొక్కుకున్నది కనుక ముత్తైదువులు దిద్దే బొట్టైదగ నిలవెలసే దయగల్ల తల్లి సారలమ్మ తల్లి పెళ్ళైన జంటకు కాయో పండో వరములనిచ్చే రాజు గోవిందరాజులు పాడి పంటల కాపలగాసే జలదిలో కలిసిన జగమొండి బిడ్డ చప్పన్న వాగై పాడుతున్నాడు మూడు రాళ్ళపై వెట్టి మండి అన్న నైవేద్యాలనిచ్చినారులే ముక్కొండి మునులు మన్నెక్కొచ్చి పూల పుట్టమ్మని కొలిసినారులే రాజ్యాలేలిన రాజులు పోయిరి ఈ మట్టిలో కలిసి సమరములరిగిన అమరలో నిలసిరి ఈ అడవిలో కలిసి రెండెళ్ళకోసారి జరిగే జాతర జన సంగ్రామయ్యి మన దేవతలై వదిలుతున్నారో ఈ మేడారంలో అందాల మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే అందాల మా ఊరి అక్క చెల్లెలే చెవిలిగా పూసిన జాజి మల్లెనే నమస్తే అండి. మనతో పాటు టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారండి. వారిని అడిగి వారి మాటలో తెలుసుకోండి. నమస్తే అండి, నా పేరు ముత్యాల శ్రీనివాసరావు. నేను సమ్మక్క సారక్క టెంపుల్కి వైస్ ప్రెసిడెంట్ అండి. ఈ ఆలయం ఒక 6 సంవత్సరాల కింద నిర్మించబడ్డది. ఈ ఆలయానికి నిర్మించడానికి మా ఎండి సిఓ సబితారెడ్డి గారు చాలా కష్టపడి తను సమ్మక్క సారక్కని చాలా నమ్ముతుంది. తను కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుందని ఆ కోరికలు తీరినందుకు ఆమె ఇక్కడ ఆలేరులో సమ్మక్క సారక్క టెంపుల్ నిర్మించబడ్డది. సో ఇది 3వ సంవత్సరం మేము జాతర నిర్మించుకోవడం. మేడారం వెళ్ళని వాళ్ళకందరికీ హైదరాబాద్ దగ్గరలో ఇది సమ్మక్క సారక్క టెంపుల్ నిర్మించబడ్డది. ఆలేరులో ఉంది కాబట్టి హైదరాబాద్ నుండి 70 కిలోమీటర్ దగ్గర మనం ఈ సమ్మక్క సారక్క జాతరని మనం చూడవచ్చు. అంత దూరం పోనోళ్ళు ఇక్కడ చాలా ఈ టెంపుల్కి చాలా పవర్ఫుల్ ఉందండి. ఎవరైనా వచ్చి ఒకసారి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే ఆ అమ్మోరు వితిన్ కొన్ని మంత్లో కోరికలన్నీ తీర్చేస్తుంది. ఇలాంటి టెంపుల్ కట్టిన మా సబితారెడ్డి గారికి ప్లస్ మా ప్రెసిడెంట్ సామ గారికి, మా కమిటీ మెంబర్స్ ట్రెజరర్ శేషాద్రి నీలిమ గారికి, జనరల్ సెక్రటరీ విజయ్ గారికి, మళ్ళీ జాయింట్ సెక్రటరీ శ్రీధర్ సార్కి చాలా కృతజ్ఞతలు ఉన్నాము. మేమందరం కలిసి చాలా గత నెల రోజుల నుండి ఉదయం సాయంత్రం అనకుండా వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతిదీ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసామండి. థ్యాంక్ యూ అండి. జై సమ్మక్క సారక్క. పేరు తారా. నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ని ఇక్కడ కంపెనీకి ఎస్ఎన్ఎస్కి. సో మేము ఫస్ట్ ఈ వెంచర్ వేసినప్పుడు మేము ఇక్కడ వెంచర్ వేస్తూ మేము ప్లాట్లు అన్నీ సేల్ చేస్తూ ఉండగానే మేము ప్రతిసారి ఈ అమ్మవారికి ఎవ్రీ వెనస్డే గురువారము అలా పూజ చేసేవాళ్ళం. ఎవ్రీడే చేసేవాళ్ళం మా అమ్మవారికి. చేస్తూ ఒకరోజు ఆ చెట్లలో నుంచి 2 కళ్ళు కనబడేసరికి ఇక సబితా మేడము మనకి ప్రత్యక్ష దైవం ఇక్కడే ఉంది మనకి. సో ఆ అమ్మకి ఈమె శపథం ఇచ్చేసింది, చూడమ్మా నువ్వు మాకు అంచెలంచెలుగా మమ్మల్ని ఎదిగి పైకి తీసుకొస్తూ ఉంటే నీకు నేను సమ్మక్క గద్దెలు కట్టిస్తాను అని చెప్పింది. తను అలాగే పైకి వచ్చింది. తను వచ్చిన 1 ఇయర్లోనే ఈ గద్దెలు కట్టించింది.
కట్టించాక ఇప్పుడు థర్డ్ టైం జాతర. ఇది ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం కన్నా థర్డ్ టైం ఇంకా బాగా అవుతుంది. రోజు రోజుకి జనాలకు కూడా ఇక్కడ ఉంది అనే చాలామందికి అర్థమవుతుంది. సో మేడారం వెళ్ళని వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్. సో మన ఊర్లో ఆలేరు ప్రదేశంలో ఉన్నందుకు ఇది చాలా, మేము కూడా చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాం. అందులో మా వెంచర్లో అమ్మవారు వెళ్ళడం వల్ల ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మేము ఇక్కడ 5 days నుంచి ఇదంతా సేవ చేస్తున్నాము. సో నైట్ అండ్ డే ఇక్కడే ఉంటున్నాము. సో భక్తులను అందరినీ చూసుకోవడానికి ఇదంతా మేడం గారు మమ్మల్ని అందరినీ ఆర్డర్ ఇచ్చారు. సో ఆర్డర్ మూలంగా మేము అందరం చేస్తున్నాము, ఒక సేవ చేసుకుంటున్నాము సమ్మక్క సారక్కకి. సో అందరికీ ఎక్కడ భక్తులకు కూడా ఏ విధంగా ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళని అందరినీ మంచిగా చూసుకొని మంచిగా పంపించాలని మేమంతా ప్రయత్నం చేస్తున్నాము. సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మి. మేము అల్కాపూర్ నుండి వస్తున్నాము. 4 years నుంచి వస్తున్నాం. మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము ఏది అనుకుంటే అది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 4 years నుంచి వస్తున్నాం. 4 years నుంచి వస్తున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ అమ్మవారికి బంగారం సమర్పిస్తారు. బంగారం సమర్పించుకున్న వడి బియ్యం గినం పోస్తాం. మీకు ఎలా అనిపిస్తుంది? ఏమైనా కోరికలు తీరాయా? తీరాయండి. అవునా? ఫ్యామిలీతో వస్తున్నారు? ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతోనే వస్తాం. రాజే ఎక్కడి నుంచి వస్తున్నారు? కొలంపాక నుంచి. కొలంపాక నుంచి వస్తున్నారు. ఇక్కడ జాతరకి ప్రతిసారి వస్తారా మీరు? ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఆరోగ్యం ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి? ఆరోగ్యం మంచిగానే ఉంది. మొక్కుతారా ఆరోగ్యం గురించి ఇక్కడ? మొక్కుతారా? ఓకే. ఫ్యామిలీ వాళ్ళే వస్తుంటారా? మీ ఇంట్లో వాళ్ళు వస్తూ ఉంటారా? వస్తూ ఉంటారా? ఓకే. ఓకే తాత. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు కొమరమ్మ. కొమరమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? కొలంపాక. కొలంపాక నుంచి. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తుంటావా? ప్రతి సంవత్సరం పండుగ అయినా కాకుండా వస్తాం మేము. అది శ్రావణంలో కూడా వినాయకుడి పండుగ అయిపోయినాక ఇక్కడికి వచ్చి వండుకొని తినిపోతాం. అమ్మవారి దగ్గరికి వచ్చి పోతాం. ఎట్లా అనిపిస్తుంది మీకు అమ్మవారి దగ్గర? మంచిగానే అనిపిస్తుందమ్మా. మంచిగా అనిపిస్తుంది. ఏమన్నా కోరిన కోరికలు కోరిన కోరికలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. మేము శ్రావణంలో తప్పకుండా వినాయకుడిని నిరోజన చేసినాక తప్పకుండా వచ్చి వంటలు చేసుకొని తినిపోతాం. మా గ్రూప్ మొత్తం వెళ్ళినాం. 5 సార్లు వెళ్ళినాం. అక్కడ అప్పుడు బాగుంది కానీ అక్కడ పోయి నుంచి ఇక్కడ ఇంకా బాగుందట కానీ ఇంకా అక్కడ పోలే. మేము పోవాలి, మంది బాగుంటారని పోలే. ఇప్పుడు ఇంకో 10 రోజులు అయితే పోతాం. ఇక్కడ బాగానే సాగుతుంది. సేమే. థ్యాంక్ యూ. చిలకలాది గట్టు సిన్ని మేడారమురో, హంసలాది గట్టు ఆది మేడారమురో, బండి గట్టర ఎన్నో జోడెట్లా బండి మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి తేను సెలకలు దాటి ఎత్తు వంపులు దాటి పల్లె పల్లెలు దాటి తల్లుల తలుసుకుంటూ చేరబోవాలి రో తల్లుల తీరం చూసి తీరాలి రో జాతర మేడారం. జారు జారు బండ జంపన్న బాగులో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మినీ మేడారం. ఈరోజు ముచ్చటగా 3వ రోజు. నిన్న ఆల్రెడీ మొన్న ఫస్ట్ డే, సెకండ్ డే వచ్చేసి మొన్న సారలమ్మని తీసుకొచ్చారు, నిన్న వచ్చేసి సమ్మక్కని తీసుకొచ్చారు. నిన్న అయితే మీరు నిన్న ప్రోగ్రామ్ చూసే ఉంటారు కదా. నిన్న ఈవినింగ్ దాకా అయితే అమ్మవారిది సారక్కను అయితే తీసుకురావడం జరిగింది. ఘనంగా అంగరంగ వైభవంగా అయితే గద్దెపై కూర్చోబెట్టడం జరిగింది. ఈరోజు ముచ్చటగా 3వ రోజు అనమాట. సో సారలమ్మని సమ్మక్కని గద్దెపై కూర్చోబెట్టిన తర్వాత ఈరోజు 3వ రోజు ముచ్చటగా అంటే భక్తులందరూ వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. మార్నింగ్ నుంచి చూసినట్టయితే మీరు పెద్ద ఎత్తున భక్తుల రద్దీ అయితే బాగా పెరిగిపోయింది. ఈరోజు మొక్కులు అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకోవడానికైతే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇంకా ఇక్కడ అమ్మవారికి బలియడానికి మేకలు కానీ కోళ్ళు కానీ అలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మరి పండగ రూపంలో ఇక్కడైతే ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటున్నారనమాట. ఇంకా బంగారము అని చెప్పాను కదా ఇందాకండి, బెల్లము. బంగారం అంటే ఇక్కడ బెల్లము అనమాట. ఆ బెల్లాన్ని కూడా ప్రతి ఒక్కరు ముద్దలు అంటే ఎన్ని మొక్కుబడి ఉంటుందంటే కేజీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మొక్కుకుంటారనమాట.
5 కేజీలని 10 కేజీలని అది ఈ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున చాలా భక్తులు అయితే తీసుకురావడం కూడా చూసారు మీరు. పొద్దునుంచి అవే కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఈ రోజు నిన్నటికి మొన్నటికి పోల్చుకుంటే ఈ రోజు అయితే భక్తుల రద్దీ అయితే చాలా ఉంది. అసలుకి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈరోజు కొన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మీరు లైవ్లో చూస్తూ ఉన్నట్టయితే ఇక్కడ భక్తులు రాకలు, ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇంకా చాలా వేరే ఇటు ఉన్న చుట్టుపక్కల వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మెయిన్గా ఏంటి అంటే ఈ టెంపుల్ గురించి ఇక్కడ పెద్ద మేడారంకి ఇక్కడ మేడారంకి అమ్మవారి సమ్మక్క సారక్క స్థాపించడం జరిగింది కదా. సో ఇది స్థాపించడానికి మెయిన్ కారకురాలు అయితే సబితా గారు అండి. ఎస్ఎన్ఎస్ డెవలపర్ సబితా గారు స్థాపించడం జరిగింది ఇక్కడ. సో తను వచ్చేసి 6 years బ్యాక్ అయితే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. సో అప్పుడైతే ఇంత డెవలప్ లేదండి. ఫస్ట్ అంటే మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ ఉంది. అంటే ఇయర్లీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు 6 years ఆల్మోస్ట్ ఇది ఇయర్ వచ్చేసి 7th year అనమాట. సో బాగా డెవలప్ చేశారు. భక్తుల రద్దీ కూడా చాలా పెరిగిపోతుంది. చాలామంది వస్తున్నారు. సో ఇక్కడ ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా అయితే అసలుకి అంటే భక్తుల తాకిడి అయితే ఎక్కువగా ఉంది అన్నమాట. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖం పట్టింది. సో ఇంకా కొంచెం టైం అయిన తర్వాత ఈవినింగ్ అలా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి సో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఇంకా ఇక్కడికి వచ్చిన భక్తులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి లోపలికి. ఇక్కడ ఆలేరు మండలంలో వెలిసిన మా సమ్మక్క సారక్క చాలా మహిమగల తల్లి. మా ఎస్ఎన్ఎస్ డెవలపర్స్ మా సబితా రెడ్డి మేడం గారు ఈ గుడి స్థాపన చేసి ఇక్కడ ప్రజలందరికీ మంచి మేలు చేశారు మేడం గారు. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా పుణ్యం చేసుకున్నందువలన ఈ అమ్మవారు ఇక్కడ వెలిశారు. ఈ అమ్మవారి దగ్గర ఏది మొక్కుకున్నా కానీ ప్రజల కోరికలు నెరవేర్చడానికి ఆ అమ్మ దివి నుంచి భూమికి దిగి వచ్చింది. ఆ జగజ్జనని వెలిసిన ఈ ప్రదేశంలో మీ మొక్కులన్నీ చెల్లించుకొని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా మా ఎస్ఎన్ఎస్ డెవలపర్స్ నుంచి మా సబితా మేడం దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. నమస్తే అండి. జై సమ్మక్క సారక్క. ఇక్కడ ఆలేరు గ్రామం, ఆలేరు మరియు కొలన్పాక గ్రామం మధ్యలో సబితారెడ్డి గారి చేత నిర్మించబడిన ఈ సమ్మక్క సారక్క టెంపుల్ అందరికీ దగ్గరలో అందరం పూజలు చేయడానికి అనుకూలంగా ఉంది. మరియు నేను ఈ గద్దెలను స్వయంగా నేనే కట్టిన మేడం. ఈ కంపెనీ డెవలపర్ నేను. అందుకే నేను మా ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చి ఈరోజు ఆటపోతులతోటి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నా. నాకు 2 కూతుళ్ళు. ఆ 2 కూతుళ్ళ పేరు మీద బంగారం చెల్లించుకుంటూ ఈరోజు జాతర జరుపుకుంటున్నాను. ఇది 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 ఇప్పుడు 6th 3rd పండుగ. ఇది 3వ అతిపెద్ద పండుగ జరుగుతుంది. అంత మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. గద్దెలు కట్టడానికి నాకు ఇంత అదృష్టాన్ని కల్పించిన సబితారెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై సమ్మక్క సారక్క. కోరిన కోరికలు తీర్చే తల్లి అమ్మ. మేడారంలో అమ్మలు ఎంత మన కోరికలు తీరుస్తుందో ఇక్కడ కూడా అమ్మ అన్ని కోరికలు తీరుస్తుంది. ప్రతి ఒక్కరు ఆలేరు కొలంపాక గ్రామస్తులు అందరూ వచ్చి అమ్మని దర్శనం చేసుకోండి. కోరిన కోరికలు అందరికీ తీరుస్తారు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. జై సమ్మక్క. జై సమ్మక్క. మీ పేరమ్మా? నరసమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఆలేరు. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు 3 ఏళ్ళు రావట్లేదు. 3 ఏళ్ళు అవుతుందా? అంటే మీరు ఎప్పుడన్నా మేడారం వెళ్ళారా? అక్కడ వెళ్ళిన మొదటికి అక్కడికి ఇక్కడికి ఏమన్నా తేడా అనిపిస్తుంది? ఇక అక్కడ వెళ్ళినప్పుడు ఇక అక్కడ చూసుకున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఇది చిన్న మేడారం కదా. కుర్రారం కాడ కూడా ఉన్నది. ఇంకా మేడారం ఈడ ఉన్నది, ఆడ ఉన్నది. ఎక్కడ వీలైతే అక్కడనే పోతాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది మాకైతే. ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? అంటే ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? దూరం అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? మంచిగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచిగా ఉంది. తోట పెద్దమ్మ. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఆలేరు. ఆలేరు నుంచి వచ్చినావా? ప్రతి సంవత్సరం వస్తుంటావా ఇక్కడికి? ఇక్కడికి వస్తున్నావా? ఆడికి 10 ఏళ్ళు పోయినా. మేడారంకి 10 ఏళ్ళు పోయినావా? 10 ఏళ్ళు పోయినా. శాతకాల ఇక ఈ అమ్మవారి దానికి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఆ మేడారం ఈ మేడారం మంచిగా అనిపిస్తుందా? సమానమే. ఆ తల్లులు అందరూ ఒక్కటే. ఆడ మొక్కిన ఆ తల్లి అంతటా ఉంది. దేశం అంతా తిరుగుతుంది ఆ తల్లి. మంచిగా అనిపించింది. జై సమ్మక్క సారక్క. ఈ టెంపుల్కి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే ఫస్ట్ నేను ఈ వెంచర్లోకి నేను ఇన్వెస్టర్గా వచ్చాను. ఒక ప్లాట్ కొనుక్కుందామని చెప్పేసి ఇన్వెస్టర్గా వచ్చాను.
తర్వాత నాకు ఫస్ట్ చాలా చాలా ఇష్టమైన అమ్మవారు ఇక్కడ పలికింది. ఇక్కడ వేప చెట్టు దగ్గర అమ్మవారు పలికింది. ఇక్కడ టెంపుల్ కట్టాలి అని చెప్పి అమ్మవారు చెప్పారు. సో అది చూసి మా కంపెనీ ఎండి సబితారెడ్డి గారు ఈ టెంపుల్ కట్టడం జరిగింది. ఈ టెంపుల్ కట్టేటప్పుడు నేను ఈ గుడి గంటలు డొనేట్ చేశాను. సో అలా నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. నా బిజినెస్ చాలా బాగుంది. మణికొండ టీం నుంచి మణికొండలో ఒక బ్రాంచ్ ఆఫీస్ కూడా పెట్టాను నేను ఇప్పుడు. ఒక 75 మెంబర్స్ వరకు నేను జాయిన్ చేశాను. ఆ 75 మెంబర్స్ కూడా చాలా బాగా బిజినెస్ చేశారు. సో నాకు ఇక్కడ అమ్మవారిని నమ్ముకుని ఉండడం వల్ల నాకు బిజినెస్ కానీ చాలా సక్సెస్ని ఇచ్చింది, చాలా నాకు శుభాన్ని ఇచ్చింది. అంటే సమ్మక్క సారక్క అంటే కొంగు బంగారం అంటారు కదా, అది నేను నమ్ముతున్నాను. ఇక్కడికి ఈరోజు కొన్ని వేల మంది వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. నేను కూడా ఈరోజు మొక్కు తీర్చుకుంటున్నాను. నా టీం మెంబర్ ఉమామోహన్ గారు, ఇందిరా గారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ నా టీం మెంబర్స్ని అందరినీ ఇన్వైట్ చేశాను ఈరోజు మొక్కు తీర్చుకొని. ఈరోజు నేను కొంచెం భోజనాలు పెట్టుకుంటున్నాను. కంపెనీలో నేను ఒక డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కంపెనీ కూడా చాలా మంచి గ్రోత్లో ఉంది, చాలా సక్సెస్లో నడుస్తుంది అమ్మవారి దయ వల్ల. సో భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై సమ్మక్క సారక్క. మొదటి రోజు తీసుకున్నట్టయితే మొదటి రోజు మనకి సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజుని అయితే తీసుకురావడం జరిగింది. రెండవ రోజు అయితే సమ్మక్కని తీసుకురావడం జరిగింది. నిన్న సమ్మక్కని ఈ టైం కంటే ఇంకా 7 అలా వెళ్ళారండి సమ్మక్కని తీసుకురావడానికి. సో ఒక్కొక్క రోజు అంటే ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారిని తీసుకురావాలి అంటే గద్దెపైకి తీసుకురావాలంటే ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్ వేలో ఉందండి ఈ సమ్మక్క సారక్కని తీసుకురావాలంటే. ఎందుకు అంటే ఇది బయట నుంచి వెళ్ళి ఒక అమ్మవారి దగ్గరికి అంటే మీకు విజువల్స్లో చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండి. ఏంటి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు ఏంటి అనేది చాలా డిఫరెంట్ అండి. అంటే చాలా పెద్ద ఎత్తున అసలుకి చేయాల్సిన కార్యక్రమాలు అన్నమాట ఇవి. అంటే ఒకటొకటి ప్రాసెస్ చూస్తూ ఉంటే అసలుకి చూడడానికి ఒక 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట. అంత అంగరంగ వైభవంగా చాలా ఘనంగా అనిపిస్తుంది. మొదటి రోజు అయితే గోవిందరాజు పగిడిద్దరాజు సారలమ్మని తీసుకురావడం జరిగింది. నిన్న అయితే సమ్మక్కని తీసుకురావడం జరిగింది. సో నిన్న కూడా మీరు చూసే ఉంటారు, విజువల్స్లో చూసుంటారు అసలు ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి అనేది. అమ్మవారిని అయితే నిన్న కూడా చాలా అంటే లేట్ నైట్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ అలా 9-10 అలా అయిపోయింది అనమాట అమ్మవారి గద్దెపైకి రావడానికి. సో భక్తుల తాకిడి కూడా నిన్న చూసుకుంటే మాత్రం మొన్న ఫస్ట్ డే చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నారు, అంటే మ్యాక్సిమం ఉన్నారు. నిన్న చూసుకుంటే కొంచెం పెరిగారు. సో ఈ రోజుకి చూసుకుంటే మాత్రం ఇంకా విపరీతంగా భక్తులు అయితే రావడం జరిగింది. సో మనమైతే ఇప్పుడైతే చూస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ సారక్క ముందే కూర్చున్నాము, సమ్మక్క దగ్గర కూర్చున్నాము ఈరోజు. సో ఇద్దరు గద్దెపైకి రావడం వల్ల మూడవ రోజు ఏంటి అంటే ఇక్కడ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అంటే ఇద్దరు అమ్మవార్లు వచ్చిన తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి అమ్మవారికి ఒడిబియ్యం కానీ అంటే ఎలా మొక్కుకుంటే అలా అండి. కొందరు మేకలు కోళ్ళు అనేసి కోస్తున్నారు, ఇంకా ఒడిబియ్యం పోసుకుంటున్నారు. అంటే బంగారం రూపంలో బెల్లంని కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నట్టయితే చూసారు కదా, ఈరోజు అయితే అలంకరణ కూడా చాలా బాగుందండి అసలుకి. ఎందుకంటే ఇద్దరు అమ్మవార్లు గద్దెపైకి వచ్చిన తర్వాత అలంకరణ అనేది ఇంకా పెరిగిపోయింది. చూస్తూ ఉంటే కూడా చాలా చూడముచ్చటగా ఉంది. భక్తుల తాకిడి కూడా ఈరోజు అయితే పొద్దు నుంచి చూస్తూ ఉన్నాము. అసలుకి ఎంత జనాలు వస్తూ ఉన్నారంటే మీరు కూడా చూస్తూనే ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున జనాలు అయితే రావడం జరిగింది ఇక్కడికి. సో ఇప్పటికైతే భక్తులైతే ఇంకా వస్తూనే ఉన్నారు, మొక్కులు సమర్పించుకుంటూనే ఉన్నారు. ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఫెసిలిటీస్ అయితే అరేంజ్ చేశారండి భక్తులు తాకిడికి. ఇక్కడ టాయిలెట్స్ ఉండొచ్చు, ఫుడ్ ప్రసాదాలకు అరేంజ్ ఉండొచ్చు, ఇంకా వాటర్ ఫెసిలిటీస్ ఉండొచ్చు. సో వచ్చిన భక్తులు కూడా మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి కూడా ఇక్కడ కొంచెం షెడ్లు అనేది అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ షెడ్లలో వాళ్ళు వచ్చి వంటలు చేసుకొని అంటే ఇట్లా వనవాసం అనమాట అండి, వనవాసంకి వచ్చి చేసుకుంటూ ఉంటారు కదా. సో అలా అనమాట ఒక్కొక్కరు ఫ్యామిలీ రూపంగా వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని
అమ్మవారి దర్శనం చేసుకొని ఎంచక్కా ఈ చెట్ల కింద పిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు అండి చూస్తున్నాము కదా. అసలుకి ఇళ్లలో పండగ కంటే ఇక్కడ అమ్మవారి దగ్గర అసలుకి కనువిందుగా చేసుకుంటూ ఉన్నారు. మీరు మార్నింగ్ నుంచి చూస్తూనే ఉంటారు, విజువల్స్లో చూస్తే కూడా అసలుకి చాలా పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్నారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సో చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందండి. సో ఈ టెంపుల్ ఇంతకీ ఇక్కడ కట్టించాలి అన్న ఉద్దేశము సబితా గారండి, చైర్మన్ అనమాట, ఎస్ఎన్ఎస్ డెవలపర్ చైర్మన్ సబితా గారు. సో తనకి అంటే చాలా చిన్న ఏజ్ అండి, తనది 35 to 40 years మధ్యలో ఉంటుంది. తన ఈ సొంత ల్యాండ్లో ఈ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ అమ్మవారి తర్వాత అక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదండి, ఆ వేప చెట్టులో ఫస్ట్ అమ్మవారు వెలిసింది అనమాట. అక్కడ వేప చెట్టులో ఫస్ట్ వెలిసిన తర్వాత తనకి అక్కడ కనిపించడం జరిగింది. అమ్మవారు కనిపించడం జరగడం వల్ల నేను ఇక్కడ అమ్మవారిని స్థాపించుకోవాలి అని ఆమె అనుగ్రహంతో తను ఇక్కడ స్థాపించడం జరిగింది. గద్దెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రోజు రోజుకి డెవలప్ అనేది చేయడం జరిగింది. ఇప్పటికీ 6 years అవుతుందండి, ఇది 7th year రన్ అవుతుంది. చాలా అంటే రోజు రోజుకి తనకి ఇయర్లీ కలిసి రావడము, తనకి కలిసి వచ్చినట్టుగా అమ్మవారికి అయితే మొక్కులు సమర్పించుకుంటూ జాతర అంగరంగ వైభవంగా చేస్తూ ఇప్పటికైతే ప్రజెంట్ అయితే మనందరికీ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎట్లాంటి ఆటంకాలు రాకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆమె అయితే ఇక్కడ వాళ్ళందరికీ వాలంటీర్స్ని పెట్టింది. ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి. సో ఇంకా ఇక్కడ వచ్చిన భక్తులు ఏంటి, వాళ్ళ కోరికలు ఎలా తీర్చుకుంటున్నారు, ఎలా తీరుతున్నాయా లేదా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సేమా, మీ పేరు? భారతి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారా? అంటే ఇక్కడ మీకు సమ్మక్క సారక్క ఉందని ఎలా తెలుసు? మాకు ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు కొలన్పాకల, అట్లా తెలుసు. అట్లా తెలుసా? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు ఇక్కడికి? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వచ్చాను. 2 సంవత్సరాల నుంచి. ఎలా ఉంది? బాగుంది. అప్పటికి ఇప్పటికి ఎలా ఇప్పుడు మారింది, ఇప్పుడు బాగుంది. ఇంకా ఇప్పుడు మంచిగా ఉందా? ఓకే. ఏమైనా కోరికలు కోరుకుంటున్నా? ఏం కోరుకోవాలి మేడం, ఏం కోరుకోవాలి? దండం పెట్టుకున్నాం. దండం పెట్టుకున్నాం. కోరుకో మళ్ళీసారికి అయితే ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ రెండోసారి అన్నట్టు. రెండోసారి రావడం. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? మనమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? కొలంపాక నుంచి వచ్చారా? ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం వస్తున్నాం. 3వ సంవత్సరాలు. 3 సంవత్సరాల. ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? మంచిగా అనిపిస్తుంది. గుడి డెవలప్ ఏమన్నా అయ్యిందా? కొంచెం అయింది. అప్పటికి ఇప్పటికి డెవలప్ అయింది. ఓకే. అంటే భక్తులు ఎలా వస్తుంటారు? అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? భక్తులు బాగా వస్తున్నారా? బాగానే వస్తున్నారా? నమస్తే అమ్మా. మీ పేరు? సంధ్య. ఎక్కడి నుంచి వచ్చారు? కొలంపాక నుంచి వచ్చారా? ఎప్పటి నుంచి వస్తుంటారు టెంపుల్కి? 6 years నుంచి వస్తున్నాం. 6 years నుంచి వస్తుంటారు. అప్పటికి ఇప్పటికి ఏముంది, ఏమన్నా తేడా కనిపిస్తుందా? చేంజ్ అయింది. ఇప్పుడు చాలా బాగా చేశారు. టెంపుల్ బాగా చేశారు. ఓకే. భక్తుల ఎలా ఉన్నారు? అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ. అట్లానేసి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఓకే. మీరేమన్నా మొక్కులు మొక్కుకున్నారా? మొక్కుకున్నారా? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించిందని వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. ప్రజెంట్ మనం వచ్చేసి ఆలేరు కొలన్పాకులోని సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఇప్పుడు సమ్మక్క సారక్క టెంపుల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ జాతర విశేషాలు ఏంటో వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నా పేరు శేషాద్రి అండి. ఇక్కడ మీకు టెంపుల్కి యాక్చువల్లీ ఇక్కడ నేను ట్రెజరర్గా బాధ్యతలు స్వీకరించి వ్యవహరిస్తున్నానండి. ఎప్పుడు స్థాపించారండి టెంపుల్? ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 7th year అండి. ఇది 6 years అయింది టెంపుల్ స్థాపించి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ టెంపుల్ నిర్మాణకర్త చైర్మన్ అయినటువంటి సబితారెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కృతజ్ఞతలు. తర్వాత టెంపుల్ అధ్యక్షులు సామానారాయణ గారికి, తర్వాత వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, తర్వాత జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ రెడ్డికి, జాయింట్ సెక్రటరీ శ్రీధర్ గారికి, అలాగే ట్రెజరర్ నీలిమ శేషాద్రి గారికి, అలాగే అందరు కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నిజంగా చెప్పాలి అంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ టెంపుల్ మా సిస్టర్ కంపెనీ అంటే మా సిస్టర్ అంటే సబితారెడ్డి గారు కంపెనీ చైర్మన్, తను ఇనిషియేట్ చేసినప్పుడు మేము ఫస్ట్ అయితే మేము సర్ప్రైజ్ అయ్యాము. కానీ ఈరోజు ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా ఇంతమంది భక్తులతో కిటకిటలాడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ప్రతి సంవత్సరం దగ్గర 4-5 లక్షలు వస్తారండి.
భక్తులు జనసమూహం, ఎందుకంటే మరి ముఖ్యంగా ఇక్కడ భక్తులు ఏమనుకుంటే అది కోరుకున్నది జరుగుతుందండి. అది ఆనవాయితీగా వస్తుంది. మొక్కులు చెల్లించుకుంటారు, వాళ్ళు మొక్కుకున్న ప్రతిదీ జరుగుతుంది, పట్టుకున్నది బంగారం అవుతుంది. అందుకని అందరూ చుట్టుపక్కల అందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉన్నారు. మినిమం సౌకర్యాలు అన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ చుట్టుపక్కల అంటే ఇక్కడ ఉండడానికి వాటర్ ఫెసిలిటీ కానీ, తర్వాత వాళ్ళకి లేడీస్కి కానీ టాయిలెట్ ఫెసిలిటీ కానీ మొత్తం అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేసాము. సో వాళ్ళు హ్యాపీగా వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళ మొక్కులు చెల్లించుకుని వాళ్ళ వసతులు ఏవైతే మినిమం ఉన్నాయో అన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఉన్నాయండి, స్టే చేయడానికి మేము అన్నీ కూడా ఈ పందిళ్ళు, తర్వాత ఈ షటర్ ఉంది, ఇక్కడ మనకి షెడ్ ఉంది, అన్ని విధాలు అదే 300-400 మెంబర్స్ స్టే చేయొచ్చు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయండి ఉండడానికి. సారలమ్మ తీసుకురావడం కార్యక్రమం అయితే చాలా ఘనంగా జరిగిందండి, చాలా అద్భుతంగా జరిగింది. భక్తులందరూ కూడా మంచిగా సహకరించాడు. చాలా హ్యాపీగా మేము సారలమ్మని తీసుకొచ్చి గదిలో ఎక్కించడం జరిగిందండి. ఈరోజు కార్యక్రమం ముందుగా మేము యాక్చువల్గా కంకవనం తీసుకురావడం జరిగిందండి. మార్నింగే వెళ్ళి కంకవనం అమ్మవారి కంకవనం తీసుకొచ్చి ఇక్కడ గద్దెల దగ్గర స్థాపించడం జరిగింది. ఇప్పుడు మెయిన్ మరి ముఖ్యమైన ఘట్టం ఉంది, అది సమ్మక్క వారిని తీసుకురావడం. అది నెక్స్ట్ జరగబోయేది. తర్వాత స్టార్ట్ అవుతుంది అనాల్సింది, ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. మొత్తం 4 రోజులండి. ఫస్ట్ సారలమ్మ, తర్వాత సమ్మక్క, తర్వాత ముడుపులు చెల్లించుకోవడం, ఆ తర్వాత అమ్మవారిని వన ప్రవేశం చేయించడం. ప్రసాదాలు ఇస్తున్నామండి, ప్రసాదాలు పంచుతున్నాం అందరికి కూడా. వచ్చిన వాళ్ళందరికీ మినిమం ఫెసిలిటీస్ ప్లస్ ప్రసాదాలు ఇస్తున్నామండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండి, నా పేరు శ్రీధర్. ఈ దేవస్థానానికి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. సో ఈ బాధ్యతలు ఇచ్చిన చైర్పర్సన్ సవితారెడ్డి గారికి అండ్ ప్రెసిడెంట్ సామానారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. సో ప్రతి సంవత్సరం ఈ జాతర మేము ఇది 3వ జాతర మేము జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది జాతర, దినదిన చెందుతుంది. ఫస్ట్ ఒక వేప చెట్టులో వెలిసిన మాత ఈరోజు ఇంత అద్భుతంగా మీరు చూస్తున్నారు కదా, గుళ్ళు కట్టించేసి గోవిందరాజుకి, పగిడిదరాజుకి అందరికీ గుళ్ళు కట్టించేసి లక్షల మంది భక్తులకు ఈరోజు కోరుకున్న కోరికలు తీర్చే విధంగా ఈరోజు మా తల్లిగారు అలా వాళ్ళకి అన్నయ్య బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో చాలా ఆనందంగా ఉంది. సో మేము కూడా ఇక్కడ వచ్చే భక్తులందరికీ అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. మా నుంచి అయినా సహాయ సహపాట్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. తాగునీరు కానీ, వాష్రూమ్స్ కానీ అవన్నీ మేము ఏర్పాటు చేస్తాం. స్టేయింగ్కి ఏర్పాటు చేస్తున్నామండి. సో ఇదంతా మా కమిటీ సభ్యులందరూ సహకారంతో ఇది మేము సాధ్యమవుతుంది. సో మా ట్రెజరర్ ఫస్ట్ నీలిమ శేషాద్రి గారు అండ్ జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ గౌడ్ గారు, సో మా కమిటీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ అవ్వచ్చు, సత్య అవ్వచ్చు, వీళ్ళందరూ సహాయ సహకారాలతోనే అంగరంగ వైభవంగా ఈ జాతర జరుపుకుంటున్నాం. సో ఇంకా ముందు ఇంకా చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఇది 3వ జాతర అండి. సో 3వ పెద్ద జాతర జరుపుకుంటున్నాం. చాలా మార్పు, ఫస్ట్ జాతరకి ఈ జాతరకి ఇంత ఏర్పాట్లు లేవు, దినదినాభివృద్ధి చెందుతుంది. ఫస్ట్ జాతరకి జస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న గద్దెలు మాత్రమే ఉన్నాయి. తర్వాత గోవిందరాజు, పగిడిదరాజు నెక్స్ట్ ఇయర్కి వచ్చారు. తర్వాత ఈ ప్లాట్ఫామ్ అంటే రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది టెంపుల్లో. ఎందుకంటే వచ్చే భక్తులు పెరుగుతున్నారు. మాకు ఫస్ట్ ఇయర్ వచ్చినాకి, సెకండ్ ఇయర్కి వచ్చిన దానికి, ఈ ఇయర్ వచ్చిన దానికి భక్తులు ఇంప్రూవ్ అవుతున్నారు. కాబట్టి మేము కూడా దినదిగా గుడికి సంబంధించిన ఎలా చేయాలో అన్నీ చేస్తున్నాం. సో విఐపీలు వస్తున్నారు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ విజిట్ చేస్తున్నారు. సో ఈ యాదగిరి భువనగిరి జిల్లాలో అంతటా మా కొలనుపాక సమ్మక్క సారక్క టెంపుల్ అనేది బాగా ప్రాచుర్యం చెందిందండి. సో భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తుంటారు, భువనగిరి నుంచి వస్తుంటారు, యాదాద్రి భువనగిరి జిల్లా అంతటి నుంచి వస్తుంటారు మాకు. సో చిన్న మేడారంగా మేము పిలుస్తుంటాం మా అమ్మవారిని. దాతలు ఏం లేరు. ఈ సామానారెడ్డి గారు అండ్ సబితారెడ్డి గారు ఇద్దరి గుడి నిర్మించారండి. వీళ్ళిద్దరు మనం ఎక్కడి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయలేదు. లేదండి, మేము బయట నుంచి ఎలాంటి ఫండ్స్ మేము కలెక్ట్ చేయట్లేదు. బయట నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయదు. ఏదైనా మా ట్రస్ట్ మెంబర్స్ ఏదైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ నుంచే మేము చేస్తున్నాం. బయట నుంచి ఫండ్స్ ఏం కలెక్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ మ్యామ్. చిలకలాది గట్టు సిన్ని మేడారమురో, హంసలాది గట్టు ఆది మేడారమురో, బండి గట్టర ఎన్నో జోడెట్ల బండి మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి.
అండి, మనము ప్రజెంట్ ఇప్పుడు కొలంపాకలోని ఆలేరు గ్రామంలో సమ్మక్క సారక్క టెంపుల్లో ఉన్నాము. టెంపుల్ అధ్యక్షుడు సామ నారాయణ రెడ్డి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. మీ పేరు? నారాయణ రెడ్డి. చెప్పండి సార్ టెంపుల్ గురించి వివరాలు. టెంపుల్ సమ్మక్క సారక్క టెంపుల్ ఇది 3వ జాతర. టెంపుల్ అధ్యక్షుడు నేను. కమిటీ మెంబర్లు మొత్తం 20 మంది, టీం 5 మంది మొత్తము. వాలంటీర్ 150 మంది ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో 3 రోజుల నుంచి మంచిగా జాతర జరుపుకుంటున్నాము. ఇంచుమించు 1,00,000-2 లక్షల మంది దాకా వచ్చారు మేడం ఈ 3 రోజుల నుంచి. ఈరోజు భక్తులు కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఘనంగా వాళ్ళ ఏటలు కోసుడు కానీ వాళ్ళకి వరంతరాలు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గవర్నమెంట్ సహకారం ఏం లేదు మేడం, అంతా కమిటీ వేసుకొని చేస్తున్నారు. దాదాపు ఇంచుమించు 20 లక్షల దాకా అయింది ఖర్చు. ప్రతి సంవత్సరం 20 నుంచి 30 లక్షలు అవుతుంటుంది. 2-3 లక్ష ఒక్కొక్క రోజు 1,50,000 నుంచి ఇంచుమించు 3 లక్షల చిల్లర దాకా భక్తులు వచ్చారు. ఇప్పటికీ అందరు కానుకలు సమర్పించుకుంటున్నారు. వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు? భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు చేసినాం మేడం. వాటర్ కానీ వాళ్ళకు వసతులు కానీ ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు వాళ్ళకు సమకూర్చినాము. టీం అందరూ బాగా కష్టపడి పనిచేస్తారు. వాలంటీర్లు కూడా 150 మంది ఉన్నారు. 100 నుంచి 150 మంది ఉన్నారు. వాళ్ళ సహకారంతో అందరం, మాకు పోలీసు వాళ్ళు కూడా మంచిగా సహకరించారు. మన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కూడా ఆహ్వానించినాము. గ్రామ సర్పంచ్ వాళ్ళని కూడా ఆహ్వానించినాము. వాళ్ళు కూడా వచ్చిపోయారు. వాళ్ళందరి సహకారంతో జాతర మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది మేడం. మూడో రోజు తర్వాత నెక్స్ట్ 4th డే ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటాయి? 4th డే ఏముండే మేడం, రేపు ఇంకా మళ్ళీ అమ్మవారిని గదిలకు పంపించడే ఉంటుంది. రేపు వనప్రవేశం రేపు ఉంటుంది. అది మేడం. ఇక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా అరేంజ్ చేస్తారు మేడం? 3 రోజుల నుంచి ఒగ్గు కథలు నడుస్తున్నాయి మేడం. వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఒగ్గు కథలు చెప్తున్నారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా వచ్చిన జనాలకు కూడా సంతోషంగా కథలు వింటున్నారు. వాళ్ళ మొక్కులు వాళ్ళు చెల్లించుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ప్రజెంట్ నేను వచ్చేసి సమ్మక్క సారక్క టెంపుల్లో ఉన్నానండి. ఇక్కడ సమ్మక్క సారక్క టెంపుల్ చైర్మన్ సబితారెడ్డి గారు ఉన్నారు. 3 రోజులుగా మనం అమ్మవారి గురించి అన్నా వెయిట్ చేసామో లేదో కానీ సబితారెడ్డి గారి గురించి అయితే వెయిట్ చేయడం జరిగింది. సో 3వ రోజు అయితే మనకైతే దర్శనం ఇచ్చారు. గుడి గురించి ప్రత్యేకత ఏంటో వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. మీ పేరు? నా పేరు సబితారెడ్డి అండి. చెప్పండి, టెంపుల్ గురించి 3 రోజులు ఎలా జరిగింది, మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా అయితే ఈ 3 రోజులు కూడా మన సమ్మక్క సారక్క జాతర అనేది చాలా అద్భుతంగా మనం జరుపుకోవడం జరిగింది. భక్తులు గుట్లుగా తరలి రావడం జరిగింది. దాదాపు మొదటి రోజు మనం మొత్తం భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. టాయిలెట్స్ కానీ లేదా సమ్మక్క సారక్క గుడి వాతావరణాన్ని కానీ అన్నీ కూడా భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా వాళ్ళకు అనుకూలంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు మనం ఏదైతే మనకు సాంప్రదాయబద్ధంగా సమ్మక్కని కానీ, సారలమ్మని కానీ, పగడిద్దరాజుని కానీ, గోవిందరాజుని కానీ, మనం అలాగే నాగులమ్మని కానీ పూజించుకోవడం జరిగిద్దో మనం 27వ తారీఖున అది పూజించుకున్నాం. 28వ తారీఖున మీకు పొద్దున్న నుంచి కూడా మన సారలమ్మ అమ్మవారిని తీసుకురావడానికి కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా రద్దీ పెరగడంతో మనం దాన్ని మొత్తాన్ని కూడా కరెక్ట్గా దాన్ని సరైన దారిలో పెట్టి అందరి భక్తులకు అనుకూలంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తూ సారలమ్మను మనం గద్దె మీదకి 28వ తారీఖు తీసుకురావడం జరిగింది. సారలమ్మ చాలా ఆనందంగా గద్దె మీదకి అలంకరణ
కూర్చోవడం జరిగింది. భక్తులు కూడా చాలా ఆనందపడ్డారు. అదే రెండో రోజు సమ్మక్క భరణిని తీసుకొని గద్దె మీదకి రావడం జరిగింది. రద్దీ కూడా బాగా పెరిగింది. టెంపుల్ దాటి కూడా జనాలు మనకి పెరగడంతో మంచిగా దర్శనం జరిగింది. భక్తులందరూ కూడా తరలి దాదాపు చుట్టుపక్కల ఆలేరు కొలనపాక గ్రామాల నుంచి తరలివచ్చి వాళ్ళు సమ్మక్క యొక్క దర్శనాన్ని, ఆమె యొక్క అండదండలను పొందడం జరిగింది. అదేవిధంగా మనకి మూడో రోజు ముడుపులు మనం అంటాం కదా, అమ్మవారికి ఎదురు ఆటపోతులు కోళ్ళు అన్నీ కూడా సమర్పించి మొక్కులన్నీ కూడా ఈరోజు భక్తులు సమర్పించుకుంటున్నారు. ఇంకా రద్దీ పెరుగుతూనే ఉంది. ఇంకా 12 గంటల వరకు జరగవచ్చు. ఇది 1 గంట వరకు కూడా మొక్కులన్నీ కూడా భక్తులు చెల్లించుకోవచ్చు. రేపు ఉదయం సమయాన సమ్మక్క సారక్క వనప్రవేశం తిరిగి జరగడం జరుగుతుంది. చాలా అద్భుతంగా జాతర జరిగిందండి. ఈసారికి ఏమైనా భక్తుల్లో ఎంత సంఖ్యలో పెరిగారు? మొదటిసారి కానీ రెండోసారి కానీ భక్తులు మనకి దాదాపు 10 లక్షల మంది 11 లక్షల మందికి చేరారు. ఈసారి దాదాపు 15 లక్షల మందికి చేరుకోవడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఇది అంచెలంచెలుగా ఇంకా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దానికి తగ్గట్టు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి అంటే అనుకూలంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాం. భక్తులందరూ కూడా ఆనందంగా ఈ పండుగని జరుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నారు కదండి, మొదటి రోజు సారలమ్మ, రెండవ రోజు సమ్మక్క, ఇంకా పగిడిద్దరాజు, గోవిందరాజు మొదటి రోజే వచ్చేసారు సారలమ్మతో పాటు. రెండవ రోజు సమ్మక్క వచ్చేసింది. మూడవ రోజు అయితే భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి పెద్ద ఎత్తున అయితే తరలి వచ్చారు. సో పొద్దు నుంచి చూస్తూ ఉన్నట్టయితే చాలా భక్తుల రద్దీ బాగా పెరిగింది. 3 రోజులుగా అయితే ఇక్కడ పండగ అంగరంగ వైభవంగా కన్ను విందులుగా అయితే బాగా అయితే జరిగింది. సో చూసారు కదండి, 3 రోజులుగా ముచ్చటైన సమ్మక్క సారక్క పండగ విశేషాలు చూస్తూనే ఉన్నారు కదా. మొదటి రోజు అయితే సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు తీసుకొచ్చారు. రెండవ రోజు సమ్మక్కని తీసుకొచ్చారు. మూడవ రోజైతే ముచ్చటగా మొక్కులు తీర్చుకోవడానికి ప్రజలందరూ, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి కోరికలు తీరిన వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారండి. సో ఇవ్వండి ఇవాల్టి విశేషాలు. ఇక్కడైతే చూస్తూనే ఉన్నారు కదా, చాలా వైభవంగా అయితే సమ్మక్క సారక్క జాతర జరిగింది. సో కెమెరామ్యాన్ గణేష్తో నవీన. చిలకలాది గట్టు సిన్ని మేడారమురో, హంసలాది గట్టు ఆది మేడారమురో, బండి గట్టర ఎన్నో జోడెట్ల బండి, మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి, తేను సెలకలు దాటి ఎత్తు వంపులు దాటి పల్లె పల్లెలు దాటి తల్లుల తలుసుకుంటూ చేరబోవాలి రో తల్లుల తీరం, చూసి తీరాలి రో జాతర మేడారం. జమిలిగా పూసిన జాజి మల్లెలే పరిగెరు కొమ్మనే శనగ పలుకులిచ్చనే అందాలా 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 మా ఊరి అక్క చెల్లెళ్ళే జమిలిగా పూసిన జాజి మల్లెలే రెల్లు పూలు నవ్వ నేర్పే హంసలేమో నడవ నేర్పే
జాతర కొండ కోన నడి మధ్యన అడవి బిడ్డ జాతర తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర ఏకన్నేపల్లి జంగలిలో వన జీవుల జాతర జల జల జంపన్న నది దాపున జాతర మీద పులుల నడుమ సమ్మక్క నాడు పుట్టి చిలుకల్ల గుట్ట మీద కుంకుమల మారే యుద్ధంల కత్తి పట్టి కాకతీయులను తరిమే ప్రతాపరుద్ర సైన్యాన్ని పరుగెత్తించే ఏకన్నేపల్లి జంగలిలో మా వన జీవుల జాతర తలవంచని మేడరాజు తనై జాతర అడవికి యుద్ధం నేర్పిన అమ్మ జాతర మూడొత్తుల ముత్తైదువుల కోయ జాతర 700 ఏళ్ల జానపదుల జాతర భూమిని చీల్చిన పచ్చని చెట్టు జాతర రాజును ఎదిరించిన ధిక్కార జాతర మాఘ శుద్ధ పౌర్ణమంటే మీకు ఇష్టము 2 ఏళ్లకొక్కసారి మిమ్ము కొలుతుము ఆచరించి వాగులోన పుణ్య స్నానము తల్లులార పోసేము ఒడి బియ్యము నీ గద్దెల చుట్టూ చేస్తే పరిదక్షిణలు సంతానం లేనోళ్ళకు కలుగు పిల్లలు నీ బెల్లం చల్లినట్టి పంట పొలాలు పండునంట ధాన్యాలు పుట్లకు పుట్లు సర్పాలు పెద్ద పులులు పూజించినట్టి తల్లి నాగులమ్మ చెట్టు కింద నువ్వు కుంకుమ భరణే పూజారి మీద పూని వస్తావు గద్దె పైకి నువ్వు ఆది శక్తి రూపం వనరాణి జనని ఏ కన్నేపల్లి హే కన్నేపల్లి జంగలిలో మా గిరిజనుల జాతర గులాంగిరిని ప్రశ్నించిన